ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ప్రియమైన దేవుని సంగమా, బాప్తిస్మిచ్చే యోహాను అంటాడు, నేను కేవలం మీకు నీటి ద్వారా బాప్తిస్మిస్తున్నా. నా వెనుక వస్తున్నవాడు, ఆయన చెప్పుల వారు విప్పుట కూడా నేను యోగ్యుడను కాను. ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిస్తాడు అని ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, బాప్తిసాలు 3 రకాలు. ఒకటి నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. అయితే యోహాను ఇచ్చింది కేవలం నీటి బాప్తిస్మమే. అది రక్షణ మాత్రమే. కడపటి రక్షణ మనం అనుభవించాలంటే మనం పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం తీసుకోవాలి. ఈ బాప్తిసం మనం ఎలా పొందుకుంటాం చూడండి. పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు బైబిల్ సెలవిస్తున్నమాట, మీరు మార్పు చెందుతారు. అంటే పరిశుద్ధాత్మ మనలోనికి ఎందుకు వస్తున్నాడు? మనలో ఉన్న పాపాలు వాటిని ఒప్పించుటకు. అంటే రక్షణ పొందుకున్నప్పుడు మనం పాపాలు ఒప్పుకొనే మనం బాప్తిసం తీసుకుంటాం, కానీ వాటిని మనం విడిచిపెట్టాం. అవి విడిచిపెట్టుటకు, అవి క్రమమైనవి కావు అని తెలియచేయుటకు, ఆ మార్గం నుండి మరొక సర్వసత్యమైన మార్గంలోనికి నడిపించుటకు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే మన లోపల ఉన్న మన ఇష్టం చనిపోయినప్పుడు. అదే మాట అంటాడు కదా ప్రభు, నీవు యవ్వనుడు అయినప్పుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు, నీవు ముసలివాడమైనప్పుడు వేరొకడు వచ్చి నీ నడుమును కడతాడు, తనకు ఇష్టమైన చోటుకు తీసుకువెళ్తాడని ఉంది. అంటే పరిశుద్ధాత్మ వస్తే మన ఇష్టాలు, మన రుచులు, మన అనే మాట ఉండదు. తన చిత్తమే నెరవేర్చుకుంటాడు. గాలి ఎటు వీస్తుందో మనకు తెలియదు. అలాగే పరిశుద్ధాత్మ నడిపింపు కూడా అలాగే ఉంటుంది. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అగ్ని బాప్తిసం శ్రమల బాప్తిస్మం. మనం అగ్నిలో నిలిచి ఉండాలి అనంటే, శ్రమలలో నిలిచి ఉండాలంటే అగ్ని బాప్తిసం తీసుకోవాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడ్డారు, కానీ అక్కడ వాళ్ళు కాలిపోలేదు. కారణం ఏంటి? వారు ఆ బాప్తిస్మం అనుభవించారు. ఆ శ్రమలైన తాళగలుగుతాం, కానీ ప్రభుకు అవమానంగా మేము జీవించమన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో ప్రభు సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చుకొని పొందుకొని అట్టి అనుభవమైన మార్గంలో నడిచి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక.